కంపెనీలు ఉన్నాయి కదా లయన్స్ క్లబ్ సంబంధించి లయన్స్ క్లబ్ సార్ సైడ్ కల్చర్ అసోసియేషన్ లేదండి దేశానికైనా దేనికైనా కూడా అదొకటి ఆయుపట్టు అందుకొను మాదు అభిమాన సత్కారం ఐక్యమత్య కూడా ఫస్ట్ నుంచి కూడా కాలనీ మెంబర్స్ అందరూ కూడా గవర్నమెంట్ పరంగా కానీ జిహెచ్ఎంసీ మీద కానీ ఆధారపడకుండా ప్రతిదీ కూడా నాకు తెలిసి జిహెచ్ఎంసీలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి కాలనీ అనేది ఎక్కడ లేదు. దాదాపు 2 పార్కులు కానీ ఇవాళ యోగా పెట్టడం, యోగా క్లాస్ పెట్టడము, ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ కూడా కాలనీ వాళ్ళు మ్యాక్సిమం చేసుకోవడము, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కాలనీ వాళ్ళే లేబర్ని పెట్టి చేసుకోవడము, అలాగే కాలనీలో స్కూటీని కూడా కాలనీ వాళ్ళే బేర్ చేసుకొని చేసుకోవడం కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా లేదు. ఎక్కడ గ్రేటర్ కౌన్సిల్ కూడా ఎక్కడ లేదు. మరి ఇలాంటి ఇంత మంచి కాలనీ చేసుకున్న మీ అందరికీ కూడా ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా బహుమతి కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం. మరి మేము చేసిందంటే కూడా ఏదో అక్కడిక్కడ కొన్ని రోడ్స్ ముందు డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా చేయడం జరిగింది. మరి ఇంకా మ్యాక్సిమం రోడ్స్ అన్ని కూడా బీటీ రోడ్స్ చేయించడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్స్ అక్కడక్కడ ఉన్నాయి. యాక్చువల్గా 20 lakhs సీసీ రోడ్ కూడా శాంక్షన్ ఉండే టెంపుల్ దగ్గర ఒకటి కింద అక్కడ లాస్ట్లో అది కాంట్రాక్టర్ సిమెంట్ రేటు పెరగడం అవి వాళ్ళకు డిస్టర్బెన్స్ తోటి వర్క్ చేయట్లేదు. మైక్ పైకి పెట్టండి. గాంధీ గారిని సన్మాన పేరుతో మనం అందరూ కలవటం, ఈ సాయంత్రం పూట మీరందరూ కూడా 1 గంటన్నర టైంలో ఇక్కడ మనం కూర్చోవడం జరిగింది. ఖాళీ విషయం పైన కొంత చర్చ, రాజకీయ చర్చ ఇవన్నీ కూడా కొంత చేసుకుందామనే ఉద్దేశంతో మనం కలవటం జరిగింది. కానీ ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీలకు ఖచ్చితంగా ఇందాకనే కృష్ణారెడ్డి గారు చెప్పారు, గాంధీ గారు మొదటి నుంచి ఏ పార్టీకి సంబంధం ఉంచి లేనప్పటికీ కూడా గాంధీ గారు దాదాపు 25-30 సంవత్సరాల గురించి మాకు కూడా తెలుసు. ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాం. అటు శిశు మందిర్ కార్యక్రమం కానీ, లేకపోతే ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కానీ, మిగతా ఏ సేవా కార్యక్రమాలకైనా వారు ఏదో కొంత వ్యాపారం చేసుకొని సంపాదించిన సందర్భంలో దీనికి దానికి హెల్ప్ చేయమంటూ కూడా ఎన్నో సందర్భాల్లో వారి దగ్గరికి మాకున్న సన్నిహితంతో మనం పోయి వారి యొక్క సహాయం పొందేవారం. వారు కూడా అన్ని విషయాల్లో మాతో పాటు పార్టిసిపేట్ చేసిన సంగతులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగటం మనకు అందరూ కూడా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే ఇంకోటి మన ప్రాంతం యొక్క ఎమ్మెల్యే ఈ కాలనీలో ఉంటూ ఎమ్మెల్యే కావటం వల్లనే ఈరోజు మన కాలనీకి సంబంధించి అన్ని విషయాలపైన మనం చెప్పవలసిన అవసరం లేకుండానే వారికి అన్ని అవగాహన ఉంటాయనేది నేను భావిస్తున్నాను. కాబట్టి మన కాలనీ ఇంకా మోడల్ కాలనీగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు. ఈరోజు మన సమస్యలన్నీ చెప్పుకోవటానికి కానీ ఈ మీటింగ్, ఈ సమావేశం గౌరవప్రదంగా ఈరోజు సన్మానిద్దామని వారిని పిలవటం జరిగింది. అయినప్పుడు కూడా ఇప్పటికప్పుడు మా సెక్రటరీ గారు కానీ, లేకపోతే మా సుబ్బారావు గారు సెక్రటరీ, మిగతా వాళ్ళందరూ కూడా రంగారావుతో రెగ్యులర్గా టచ్లో ఉండి మెయిన్ రోడ్లో ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. దాంట్లో గతంలో ఈ రోడ్ నెంబర్ 3లో వైన్స్ ఓపెన్ చేయటము, దానివల్ల న్యూసెన్స్ క్రియేట్ అయ్యి లోపల వచ్చి కూర్చోవడము, తాగటము, ఈ రకమైన మరి ఉత్తరాని కాలనీకి రావటం జరిగింది. అనుకోకుండా వచ్చిన ప్లాట్ నెంబర్ 821లో రావటం, అక్కడ ఒక 10-12 సంవత్సరాల పాటు ఉంటాం. తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారి ఇంట్లో ఉంటాం. తర్వాత వెనకాల ఇల్లు కట్టుకోవటం. ఇదే కాలనీలో ఇంచుమించుగా 80% మిత్రులు సోదరులందరితో కూడా మంచి పరిచయాలు. ఎక్కడైనా సోషల్ వర్క్లు ఉంటే ఎక్కడైనా